గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన అంశం బీఆర్ఎస్కు నైతికత లేదు. అది ఆ మాట అనాలంటే అంత ఆషామాషి కాదు. అనాల్సిన వ్యక్తి ఎవరు, అన్న వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు బీఆర్ఎస్కు నైతికత లేదు, బీఆర్ఎస్కి అవి లేవని సహజంగా ప్రతిపక్షాలు అంటుంటాయి, మిగతా రాజకీయ పార్టీలు అంటుంటాయి. కానీ సొంత ఇంట్లో బిడ్డ సొంత పార్టీ మీద ఆ విధంగానంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన వ్యవహారమే. ఎందుకు బీఆర్ఎస్కు నైతికత లేదు అనేంత వ్యాఖ్య ఎక్కడో అన్నది కూడా కాదు, శాసన మండలిలో అన్నమాట. ఏదో నోటికి వచ్చిన అన్నది కూడా కాదు, కన్నీళ్లు పెట్టుకుని అన్నమాట. కాబట్టి ఈ మాటని చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే అని అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇటు జాగృతి అధ్యక్షురాలుగా, ఇటు జాగృతి బ్రాండ్ని దాదాపుగా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి కల్వకుంట్ల కవిత అంటే ఏదో రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఉంటారు. అలాంటి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ఒక మహిళ ఏదో సాదాసీదా మహిళ కాదు. కేసీఆర్ కూతురుగా, ఒక జాగృతి అధ్యక్షురాలుగా, ఒక ఉద్యమ నాయకురాలుగా అనేక విభాగాలకు చూసుకుంటే తనకంటూ ఒక సొంత ఇమేజ్, తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కల్వకుంట్ల కవితనే. ఎందుకంటే ఈరోజు కల్వకుంట్ల కవిత గురించి ఎవరు అవునన్నా కాదన్నా ఆమెకంటూ ఒక పోరాట స్ఫూర్తి ఉంది. ఏదైనా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు స్పందించే గుణం అందరిలాగా నాకెందుకులే అనుకునే గుణం కాదు. స్పందించే గుణంలో రాజకీయ కోణం వెతుక్కునే మనిషి కాదు. కొంచెం ఘాటుగానే స్పందించే మనిషి. సమస్య పట్ల చాలా మొండిగా తండ్రి యొక్క ఆశయాలు, తండ్రి యొక్క రక్తం వచ్చుకుపుట్టిన బిడ్డగా చాలా గట్టిగానే ఆ సమస్య మీద నిలబడేటువంటి వ్యక్తి ఎవరినంటే కల్వకుంట్ల కవితనే. అంటే కల్వకుంట్ల కవిత ఎందుకు బీఆర్ఎస్లో ఎందుకు తేడా వచ్చింది, అసలు బీఆర్ఎస్కు కవితకు, బీఆర్ఎస్ పార్టీని కవితని ఎందుకు బహిష్కరించింది, ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే తన ఇంట్లో తన పార్టీ గురించే తను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో తనకు స్థానం లేకపోవటానికి సొంత పార్టీలోనే పరాయి పార్టీలాగా ఎందుకు ఆమె చూడాల్సి వస్తుంది, ఈరోజు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఎక్కడో మనసులో ఆవేదన పొందుతూ బాధపడుతూ కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద అంత తీవ్రంగా భవిష్యత్తులో చెప్పుకోవటాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేనటువంటి మాటల్ని కూడా ఈరోజు మాట్లాడుతుందంటే చాలా బలమైన కారణాలే ఉన్నాయనేది చాలామంది విశ్లేషకుల భావన. చూస్తుంటే అర్థమవుతూ ఉంది పరిస్థితులను బట్టి. వాస్తవంగా ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మొదటి నుంచి కూడా చూసుకుంటే ఈ మద్యం స్కామ్లో ఇరుక్కున్నప్పటి నుంచి కొంతవరకు ఆమె యొక్క రాజకీయం సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడో కొంత మసకబారిందని అనుకోవాలి. ఎప్పుడైతే స్కామ్లో ఇరుక్కున్నారో ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ సమయంలో పార్టీ ఆమెకు అండదండగా ఉందా లేదా అనేది మనకు కనబడుతున్నటువంటి స్క్రీన్ అయితే వేరు. ఆ టైంలో 1-4 సార్లు కేటీఆర్ జైలు దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, హరీష్ రావు వెళ్ళటం, కుటుంబ సభ్యులు వెళ్ళటం, ఇవన్నీ మన ఆన్ స్క్రీన్లో చూసినటువంటి విషయాలే. కానీ ఆఫ్ స్క్రీన్లోకి వచ్చేటప్పటికి అది ఆమెకే తెలుసు, పార్టీలో తెలుసు, అంతర్గతంగా వాళ్ళకే తెలుసు. ఆమె చెప్తున్నటువంటి విషయం పదే పదే పార్టీ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు అండగా లేరు అనేటువంటి విషయాన్ని ఆమె పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ అండదండలు అసలు లేవు. దానికి కావలసినంతగా తర్వాత ఏ విధంగా పార్టీని దూరం చేశారు, పార్టీకి తను ఎలా దూరం చేశారనే విషయాన్ని కూడా తను చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా నేను ప్రశ్నించాను కాబట్టే నన్ను ఈ విధంగా పార్టీ దూరం పెడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంతోపాటు ఘోరమైన నేరమైన విషయాలు ఏంటంటే ప్రతి విషయంలో ఆమె సెక్రటేరియట్ కట్టిన కానించి, కాళేశ్వరం కట్టిన కానించి, సిద్దిపేట సంబంధించినటువంటి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ కట్టే విషయం కానీ ప్రతి విషయంలో కూడా ఘోరమైనటువంటి అవినీతి జరిగింది. ఇంకేం కావాలి అంతకంటే? ఏదో ఈ మాట మరి అందరూ అంటుంటారు, అది కాదు అక్కడ ముఖ్యం. ఆల్రెడీ ఇది నోటీసులు అందుకున్నారు, సిబిఐ దాకా వెళ్ళింది, దాని గురించి పెద్ద కోర్టులు కేసులు నడుస్తున్నాయి. అక్కడ అది కాదు మేజర్ ఇంపార్టెంట్. ఏదైతే లేచిన కానించి అధికార పార్టీ ఆ విధంగా అవినీతి చేశారు, ప్రతి ప్రాజెక్టులో అవినీతి చేశారు, ప్రతి దాంట్లో అవినీతి చేశారు, ఈ కార్ రేసులో అవినీతి చేశారు, ఇలా అనేక రకాలుగా అవినీతి అంటూ ఇటు ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక ఎత్తు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మాట్లాడారు కవిత మొన్న ఇటీవలి కాలంలో. ఇలా ప్రతి దాంట్లో ఒక పక్క గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా నోటీసులు ఇస్తూ ఉంటే
కావాలని చెప్పి కక్ష సాధింపు ధోరణి వెళ్తూ ఉంది అని చెప్పి ఆ పక్క కేటీఆర్ చెప్తూ ఇలాంటివన్నీ కూడా కావాలని ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఇవన్నీ తెర ముందు తెస్తున్నారంటూ ఒక పక్క కేటీఆర్ చెప్తూ దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నటువంటి కేటీఆర్, ఇటు పక్క హరీష్ రావు, వీళ్ళందరూ కేసీఆర్ వీళ్ళందరూ సమర్థించుకుంటూ వస్తూ ఉంటే సొంత ఇంటిలో బిడ్డే దాంట్లో భారీగా అవినీతి జరిగింది అంటే ఇంకంతకంటే ఇంకేం కావాలా? అంటే ఆమె చెప్పింది కాబట్టి జరిగిపోయిందని అనట్లేదు, విమర్శలకు ఇంకొంచెం ఆజ్యం పోసినట్టే కదా. కాబట్టి ఇంక ఏ విధంగా ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోగలుగుతారు, ఏం చెప్పుకుని దాన్ని వెనక్కి తీసుకోగలుగుతారు? ఈ విధంగా ప్రతిదీ కూడా భవిష్యత్తులో కూడా వెనక్కి తీసుకోలేనటువంటి పదాలు, వెనక్కి తీసుకోలేనటువంటి ఆరోపణలు నిన్న కవిత మాట్లాడిన సందర్భాల్లో మనం చూసాం. యాక్చువల్గా ఆ మద్యం కేసులో ఎప్పుడైతే ఉన్నారో దానికి తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటికే దాదాపు దానికి సంబంధించినటువంటి మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఆ అవినీతి అక్రమ కేసుల్లో జైల్లోకి వెళ్తే పార్టీలు డ్యామేజ్ అయ్యి అంతగా నైతిక విలువలు నైతికంగా పాటించి వచ్చేటువంటి ప్రజాస్వామ్యం అయితే మన దగ్గర లేదులేండి. ఎవరైతే జైలుకి వెళ్ళొచ్చారో వెంటనే వాళ్ళని సీఎంలు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఆమె జైలుకి వెళ్ళేంత మాత్రాన పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగింది అనటానికి కూడా పెద్దగా చెప్పడానికి ఆస్కారం కూడా లేనటువంటి రోజులు ఇవి. ఎందుకంటే అదే నిజంగానే అంత రిలీజ్గా అవినీతి మరకలు అంత ఉన్నటువంటి నాయకుల మీద ప్రజాస్వామ్యంలో పబ్లిక్ వ్యతిరేకంగా ఓట్లేస్తూ వాళ్ళని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటువంటి రోజులు ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఎవరైతే అవినీతి మరకలతోనో ఇంకొక మరకలతోనో జైలుకి వెళ్ళొస్తే వాళ్ళని వెంటనే హైప్ చేసేసి ఒక్కసారిగా తారాస్థాయికి తీసుకెళ్ళి సీఎంగా కుర్చీలో కూర్చోబెట్టేటువంటి చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి మరి. కాబట్టి అది మేజర్గా నెపం అనేది కవిత మీద నెట్టేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి సందర్భం ఇది. కాకపోతే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పార్టీలో కొంత స్తబ్దత, ఎక్కడికక్కడ కొంత పార్టీలో కొంత ఒక నైరాస్యత ఉన్న సందర్భంలో పార్టీ రజతోత్సవ వేడుకలు అనేది ఒకటి జరిగినాయి. ఆ జరిగిన క్రమంలో ఇదే మంచి అవకాశం పార్టీని మళ్ళీ ఇంకోసారి రీజనరేట్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసి పార్టీలో ఒక నూతనోత్సాహం తీసుకొచ్చి మళ్ళీ కార్యకర్తల్ని ఒక జోష్ నింపాలి అనేటువంటి ఒక సందర్భాన్ని, ఒక ప్లాట్ఫామ్ని వాడుకునేటువంటి క్రమంలో జరిగిన పొరపాట్లని అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఎండగడుతూ రావడం జరిగింది కవిత. ఇంకా చెప్పాలంటే తన కొడుకుకు ఏదో డిగ్రీ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోసం అందుకోవటానికి పేరెంట్స్గా అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు సహజంగా నమ్మాల్సిందే, ఇది కాదని కొట్టేయడానికి కూడా లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పద్ధతి. ఆ విధంగా తన తండ్రికి లెటర్లు రాస్తూ ఉన్నది పార్టీలో జరిగిన పరిణామాలు, లేదా తన మనసులో ఉన్న బాధలో, లేకపోతే ఇంకేదైనా చెప్పాలనుకున్న విషయాలు పార్టీకి సంబంధించినవి ఏమైనా ఉండాలన్నప్పుడు తండ్రికి లెటర్ రాయటం సహజం. అలాంటివన్నీ అలా రాసినటువంటి లెటర్స్ కొన్ని విషయాల్ని ఏ విధంగా బహిరంగపరిచారు, ఆమె లేని సమయంలో, అమెరికా వెళ్ళిన సమయంలో ఆ లెటర్ ఏ విధంగా లీక్ అయింది అనేటువంటి తరుణంలో ఒక్కసారిగా అప్పటి నుంచే కొంత ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో మార్పులు చేర్పులు భారీగా స్టార్ట్ అయినాయని చెప్పుకోవాలి. ఆ లెటర్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆ లెటర్ ఎందుకు లీక్ చేశారనేది తనకు తెలుసు. ఈ లెటర్ అంతగా లీక్ చేయడానికి ఎవరు ఆ పాసిబిలిటీ ఉంది, ఎవరికి అటువంటి అవకాశాలు దగ్గరలో ఉన్నాయి, ఎవరికి ఆ లెటర్ అందింది అనేది కూడా కవితకు ఒక ఐడియా ఉంది. ఎందుకు ఈ విధంగా లీక్ చేశారనేది. తను లేని సమయంలో ఈ విధంగా లీక్ చేయటం వల్ల పార్టీకి అక్కడి నుంచే కొంత డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఆమె డైరెక్ట్గా రావటం అమెరికా నుంచి రావటమనే ఆమెను సాధారణంగా ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్లో ఒకసారిగా చూస్తే మనం ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ జెండా కానీ, బీఆర్ఎస్ స్లోగన్స్ కానీ ఎక్కడా లేవు. ఒక సపరేట్గా కేవలం కవిత కోసం వచ్చిన జనంలాగానే పార్టీకి సంబంధం లేకుండా ఒక సొంత ఎజెండా లాగానే అక్కడ పార్టీ సమావేశాలు ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. చాలామంది అభిమానులు, కార్యకర్తలు. అక్కడే ఒక క్లారిటీ, కొంత పిక్చర్ అర్థమవుతుంది. ఆ సమయంలో వచ్చినటువంటి మాటలు, ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు ఏదైతే పార్టీ రజతోత్సవ వేడుకలు జరిగినాయో ఆ రజతోత్సవ వేడుకలప్పుడే జరిగిన పొరపాటుని ఎత్తి చూపుతూ అప్పుడు చెప్పిన మాటలు ఇక కౌంటర్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కవిత నోటిగుండా, బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ డౌన్ సంబంధించి. ఎందుకంటే ఆ పార్టీలో ఉద్యమకారులను ఎవరిని కూడా తగిన విధంగా పార్టీ రజతోత్సవ వేడుకలు కాబట్టి అసలు పార్టీ మొదటి నుంచి పడ్డ కష్టాలేంది, ఎలా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళింది, ఎంతమంది బలిదానాలు చేశారు, ఎంతమంది ఈ విధంగా తెలంగాణ కోసం పోరాటాలు చేశారు, ఎంతమంది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఈరోజు వరకు ఇంత ప్రయాణం జరిగింది, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ దాకా ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా
అసలు తెలంగాణ సాధించుకోబట్టే కదా ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కానీ 10 ఏళ్ళు పరిపాలించింది ఎంత ఉంది. కాబట్టి అలాంటి ఉద్యమకారుల్ని సన్మానించుకున్నటువంటి మంచి ప్లాట్ఫామ్ని ఎందుకు వాళ్లకు కనీసం ఆ విలువ లేకుండా ఎందుకు మర్చిపోయారు అనేది ఆమె ప్రధానంగా వేసినటువంటి అస్త్రం. తర్వాత ఎందుకు అసలు ఎండగట్టాల్సిన పరిస్థితుల్లో తనకు ఎవరైతే ఈ రోజున అలాంటి భవిష్యత్తులో రాజకీయంగా ఎప్పటికప్పుడు తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న, జైల్లో వేసినటువంటి ఏదైతే బాధలు ఉన్నాయో దానికి మూల కారణమైనటువంటి బీజేపీ పార్టీని ఎండగట్టే విషయంలో ఎందుకు భయపడుతున్నారు, బీజేపీ పార్టీని అనటానికి ఎందుకు వెనకాడుతున్నారు అనేటువంటి ప్రశ్న. సరే, రేవంత్ రెడ్డిని ఏదో 1-2 మూకమ్మడిగా ప్రశ్నించారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రస్తావన పెద్దగా లేదు ఆ రోజు. కాబట్టి బీజేపీని ఎందుకు ఆ విధంగా కనీసం ప్రశ్నించడానికి కూడా వెనకాడారు, ఏదో 1-2 మాటలు తప్ప పెద్దగా ప్రస్తావించింది లేదు. అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి పార్టీలో చెప్పుకోవడానికి కనీసం ఎమ్మెల్యేలకు ఆ సమయం కేటాయించడానికి కూడా అవకాశం లేకుండా ఎందుకు పార్టీ నడుస్తూ ఉంది. ఇక అనేక సందర్భాలు ఆ లేఖలో ప్రస్తావిస్తూ, కానీ మా నాన్న దేవుడు ఏదో సినిమాలో లాగా చెప్పాల్సినవన్నీ చెప్పి చివరిలో గారు అంటుంటారు. మొదటి నుంచి తిట్టుకుంటూ వచ్చి చివరిలో గారు అంటుంటారు. ఆ విధంగా చెప్పాల్సినవన్నీ చెప్తూ మా నాన్న దేవుడు కానీ ఆయన అసలు అక్కడ చెప్పుకోదగ్గట్టు ఏంటంటే అక్కడ సీఎం హోదా 10 ఏళ్ళు ఉన్నది. ఒక సీఎం హోదాలో ఉండి అతనికి తెలియకుండా అన్నీ జరుగుతున్నాయంటే ఫెయిల్యూర్ సీఎం అదంతా అది. అంటే అలా డైరెక్ట్గానే ఆమె చెప్తుంది. ఆమె 10 ఏళ్ళు ఆయనకేం తెలియకుండా జరిగినాయి, ఆయన అమాయకుడు, ఆయన దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నాయి అంటుంది. అంటే ఒక సీఎంగా హోదాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నాయంటే ఇంకేదైనా జరగచ్చు కదా. రాష్ట్రానికి సంబంధించి ఇంట్లోనే అలా ఉంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు. అలాంటప్పుడు ఫెయిల్యూరే కదా అదంతా. కాబట్టి మా నాన్న మాత్రం దేవుడు ఆయన చుట్టూ దయాలు ఉన్నాయి అంటున్నారు. ఆ హయాంలో 10 ఏళ్ళు జరగాల్సిన అవినీతి అంతా జరిగింది అంటున్నారు. భారీగానే అవినీతి జరిగింది, ఆస్తులు పెంచుకున్నారు అంటున్నారు. అంటే ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? కానీ ఆయన మాత్రం అసలు ఆయనకేం తెలియదు అంటున్నారు. అంటే అర్థమైంది, ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి మళ్ళీ అన్నేళ్ళు ఎందుకు ఊరుకున్నారు అంటే తెలిసి ఊరుకున్నారా? నిజంగానే కవిత చెప్పినట్టు అసలు ఆయనకు తెలియకుండా ఎన్ని జరిగిపోయినా సరే, కవిత చెప్పినట్టు అన్నీ తెలియకుండా జరిగిపోతే అది ఫెయిల్యూర్ సీఎం అదంతా. అంటే ఈ విధంగా దేన్ని మనం బేస్గా తీసుకోవాలి? ఉదాహరణ చెప్పుకుంటే ఇలా ఆమె ప్రశ్నించిన అస్త్రాలు ఉన్నాయి. ఇంకా ప్రధానంగా ఘోరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో జైల్లో ఉన్న సమయంలో బీజేపీతో రాయబారాలు, బీజేపీకి సంబంధించిన పార్టీలు రాయబారాలు దానికి సంబంధించిన ఒప్పుకోలేదు. కావాలని పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేసి బీజేపీలో కలపాలని చూస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యేక ఉదాహరణ నేను జైల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా పార్టీలో ఒక్కసారిగా తుఫాన్లాగా బయటకు వచ్చినాయి. అప్పుడు ఆమె అప్పటి నుంచి పార్టీ నుండి బయటికి రావటం, పార్టీ సస్పెండ్ చేయటం, వరుసగా ఆ తర్వాత ఒక్కోటి పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాతనే ఫైనల్గా పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చింది. కాకపోతే ఏంటంటే కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిందో అది భారీ మార్పులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసింది. ఆమె చేసింది. ఇప్పుడు చాలామంది చూసేవాళ్ళు కూడా అనుకున్నారు. కానీ పెద్దగా ఆమె యొక్క ప్రభావం ఎక్కడా కనబడలా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కవితకు సపోర్ట్గా ఎవరు బయటికి వెళ్ళలేదు, ఎవరు దానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేయలేదు. చేయకపోగా ఇక దాడులు మొదలైనవి. ఆమె వల్లే పార్టీ, కేవలం ఆమె చేసినటువంటి అవినీతి జైలుకి వెళ్ళటం వల్లే పార్టీ అప్రతిష్ట పాలైంది, పార్టీని అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమైంది అంటూ చివరికి కవితకే రివర్స్ అయింది అది. ఆ తరుణం అలాంటి విషయంలో, అలాంటి సందర్భంలో కూడా ఇక డైరెక్ట్గానే ఎక్కడ కొంత మానసికంగా కూడా కుంగిపోకుండా ఆమె బలంగా నిలబడ్డారు. ఆ సమయంలో నిలబడి ఇక తర్వాత కొన్ని ఉద్యమాల మీనింగ్ ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని, ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం, ఇటుపక్క దానికి సంబంధించి ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు విషయంలోనే నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్కి ఎవరు సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేదు, అనుకున్నంత స్థాయిలో ఎందుకు పార్టీలో దాని మీద గళం ఇప్పలేకపోయారు అనేది ఆమె యొక్క ప్రధాన బాధ. దానికి సంబంధించిన ఒక ఉద్యమం అలా చేశారు. తర్వాత బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా ఆమె మీద విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఆమెని ఆ విమర్శలు తట్టుకుంటేనే ముందుకు వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఇక ఓపెన్గా కుండ బద్దలు కొట్టాడో పార్టీలో జరుగుతున్నట్టు దాంతోపాటు ఇక వ్యక్తిగతంగా స్టార్ట్ చేశారు. ఇక డైరెక్ట్ వ్యక్తిగతంగా అసలు పార్టీని ఎప్పటికప్పుడు ఒక వెన్నుదన్నులాగా పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఈ రోజు కూడా పార్టీ మీద ఎవరైనా అనాలన్నా పార్టీ గురించి అంటం వేరు, టెక్నికల్గా మాట్లాడాలి అన్నప్పుడు టెక్నికల్గా మాట్లాడాలంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏకైక బాహుబలి హరీష్
హరీష్ రావు ఎప్పుడైతే టెక్నికల్గా పార్టీ మీద మాట్లాడాలంటే హరీష్ రావుని మించి వెళ్ళాలి. హరీష్ రావు దానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో గతంలో జరిగినటువంటి ఏదైతే వాళ్ళకి ఆ పార్టీకి ఆపాదించాలని చూస్తారో వెంటనే హరీష్ రావు వెంటనే ప్రెజెంటేషన్ పెడతారు, జరుగుతున్న పరిణామాలను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పార్టీ మీద ఒక చిన్న మాట కూడా రానివ్వరు. ఎందుకంటే పార్టీని తన చేతుల్లో లాక్కోవాలి, తన చేతుల్లో మొత్తాన్ని పార్టీని తన వైపు తిప్పుకోవాలి, తనేక సీఎం అభ్యర్థిగా భవిష్యత్తులో అనేటువంటి అనేక విమర్శలు, అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కుండలు బద్దలు కొడుతూ అనుమానాలన్నీ పటాపంచులు చేస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ ఆయనే మా నాయకుడు, ఆయనే మా బాసు, ఆయన కింద మేము పనిచేస్తామంటూ కేసీఆర్ విషయంలో చెప్పేసి కేసీఆర్ని అలా పొగుడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయటమే మాకు అన్నట్టు చెప్పినటువంటి వ్యాఖ్యల వల్ల ఒక్కసారిగా అనుమానాలన్నీ పటాపంచలేని దానికి సంబంధించి మొత్తం కూడా ఎవరెవరో అనుమానాలు, విమర్శలు, ఇవన్నీ అపోహలు మొత్తాన్ని కూడా హరీష్ రావు చాలా చాకచక్యంగా తనకున్న అనుభవాన్ని రంగరించి పార్టీని ఎక్కడ కూడా పార్టీని డ్యామేజ్ కాకుండా అనేక సందర్భాల్లో ఆయన చేసిన ప్రయత్నాలు మనం ఈ రోజు వరకు కూడా చూస్తానన్నాం. ఇక తర్వాత కేటీఆర్ని అటు ఇటుగా అని అనకుండా అనటం చూస్తూ ఉంటాం. కవిత కొన్ని సందర్భాల్లో జాగ్రత్త చూసుకో, కొన్ని సందర్భాల్లో నువ్వు జాగ్రత్త అనే విషయాలు కానివ్వండి, అంత ప్రధానంగా అలా జాగ్రత్తలు చెప్పుకుంటూ ఇక తర్వాత డైరెక్ట్గానే ఇక కేటీఆర్ని మీద అస్త్రాలు ఎక్కువ పెట్టడం మొదలైనవి. దానికి సంబంధించి ఇంట్లో విషయం కాబట్టి తొందరగా ఆచితూచి స్పందించాలి కాబట్టి పెద్దగా ఎప్పుడు కేటీఆర్ కూడా ఇండైరెక్ట్ కౌంటర్లే కాబట్టి పెద్దగా అన్న సందర్భాలు కూడా. ఇక తర్వాత అనుకున్నంత మైలేజ్ రాట్లా, ఇంకా పార్టీని ఇంకా ఏదో అనాలా తనకు అందంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఒక మాట అన్నాను, దానికి ఒక రియాక్షన్ కావాలా, ఇంకా అంటే సహజ లక్షణం అనమాట అది. ఇంకా అన్నప్పుడు మైలేజ్ రాకపోయేటప్పటికి ఇక వెంటనే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల మీద పట్టడం స్టార్ట్ చేశారు. ఇక జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక రకాల సీనియర్ నాయకుల మీద ఇక స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కూతురు, పార్టీలో ప్రధాన పాత్ర, ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించే మాట్లాడాల్సిన సందర్భంలో వాళ్ళు కొంచెం ఆచితూచి మాట్లాడుతూ దాన్ని అట్లా సాగనిస్తూ ఉన్నారు. ఇక చివరికి ఇంకా ఎలాగైనా మాట్లాడవచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల ప్రేమంలో కూడా ఈ మధ్యలో మర్చిపోయాను, ఈ మధ్యలో ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ వస్తారు, కేసీఆర్ మాట్లాడతారు అనుకున్నారు అందరూ. ఇంత పరిణామాల మధ్య ఆయన బయటికి రావడానికి, మాట్లాడటానికి ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ అనేది దొరకల. అదొకటి. మాట్లాడతారు, అసలు ఇంత పరిణామాలు జరుగుతుంటే, పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా చాలామందికి అర్థం కాని ప్రశ్న. కానీ మాట్లాడాలని ఇంట్లో సమస్య, కూతురు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆయన చాలా మదన పడుతూ దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఏం చెప్పాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఓ పక్క కాళేశ్వరం సంబంధించిన గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటారనుకున్నారు, దానికి కూడా బయటికి రాలేదు. ఆ సమయంలో కూడా పార్టీ బాగా నష్టపోయినప్పుడు తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పార్టీకి ఉపయోగపడలేదు, పార్టీ గ్రౌండ్ లెవెల్ ఉద్యమాలు చేయట్లేదు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని కూడా వాడుకోవటం బీఆర్ఎస్ చేత కాలేదంటూ నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తలదూర్చనంటూనే చివరికి తలదూర్చారు కవిత. ఈ విధంగా జరుగుతున్న పరిణామాల మధ్య ఒక్కసారిగా ఇంకా ఏదైతే తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించి మళ్ళీ తెర ముందు తీసుకొచ్చి బీసీల కోసం కేవలం రాజకీయంగా 42% రిజర్వేషనే కాదు, ప్రతి విషయంలో బీసీలకు ఇటు ప్రతి అన్ని ఉద్యోగాల విషయాల్లో కానివ్వండి, కేవలం రాజకీయం కాదు చదువులుగా ప్రతి విషయంలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి, అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్తానంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి దానికి ఒక హంగామా చేశారు. దానికి సంబంధించి మళ్ళీ గవర్నమెంటే డైరెక్ట్గా రిజర్వేషన్ ప్రకటించేటప్పటికి ఇది మా విజయం అనుకున్నారు. దానికి చివరికి అది కోర్టులోని పెండింగ్ పడింది. తెలుసు అది అంత బలహీనమైనటువంటి అంశమో, దానికి ఎందుకు రిజర్వేషన్ అవ్వదో అందరికీ తెలుసు, అందరి రాజకీయ పార్టీలే తెలుసు. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. చివరికి బీసీలు కూడా కొంతవరకు గ్రహించారని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి పక్కన పెడతాం. ఈ విధంగా కవిత చివరికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు అనేటువంటి క్రమంలో నడుస్తున్న క్రమంలో ఈ విధంగా అనేక పరిణామాలు జరుగుతూ చివరికి శాసనమండలికి రావాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకు రాజీనామా చేస్తున్నాను అనేటువంటి క్రమంలో ఆమె కంటతడి పెడుతూ శాసనమండలి సాక్షిగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ఒకసారిగా నెక్స్ట్ ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే స్టెప్ తీసుకోబోతున్నా ఆల్రెడీ ఆమె పార్టీ నుంచి బహిష్కరించారు. కాకపోతే ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె వేసిన నిందలు అవన్నీ అంత ఆషామాషి కాదు, ఎవరో చెప్పినవి కాదు, ఏదో చేసినవి కాదు. ఆమె అప్పటి వరకు పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు పార్టీని ఒక్కసారిగా
నెక్స్ట్ దీని గురించి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది, ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మీరందరూ అనుకున్నట్టుగా చాలామంది ఏమనుకున్నారంటే బయట జరిగినటువంటి ప్రచారం ఇది అన్న చెల్లెల మధ్యన జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాల విషయం. తర్వాత పార్టీలో సరైనటువంటి హోదా అంటే ఆమె పార్టీలో ఒక మంచి పదవి కోరుకుంటుంది, ఆ పార్టీలో సరైన పదవి లేదనేటువంటి ఒక బాధ, ఇలాంటి రకరకాల రూమర్సు, అది వాస్తవాలు బయట బాగా చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు, దానన్ని పటాపంచలు చేస్తూ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నా ఇద్దరు బిడ్డల ప్రమాణంగా వాళ్ళ మీద ప్రమాణం చేస్తూ దాని సాక్షిగా చెప్తున్నాను, అసలు ఇది ఆస్తి పంపకాల కాదు, ఆత్మగౌరవ సాక్షిగా జరుగుతున్న పోరాటం ఇది దీనికోసం దయచేసి అలా అనుకోవద్దంటూ కవిత కంటతడి పెడుతూ, ఏదో ఫార్మాలిటీ కంటతడి పెట్టడం కాదు, 1-4 సార్లు గుక్కబట్టి ఏడ్చినంత పనిగా ఆమె చేసినటువంటి ప్రసంగం చూస్తూ ఉంటే కేవలం ఇది కావాలనే కక్ష సాధింపు ధోరణిగా, కేవలం ప్రశ్నించినందుకే, పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతిని గురించి ప్రశ్నించినందుకే, పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ని గురించి ప్రశ్నిస్తున్నందుకే నన్ను ఈ విధంగా చేశారు. మొదటి నుంచి నేను ఉద్యమకాన్ని నన్ను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశారు. మొదటి నుంచి ప్రతి విషయంలో నన్ను పార్టీని దూరంతో పాటు నన్ను ఓడించడానికి కూడా జరిగిన ప్రయత్నాలు కూడా చాలా జరిగినాయి. నా గురించి నన్ను చాలా ఘోరంగా పార్టీలో అవమానాలు జరిగినాయి. కేవలం నన్ను ఈ విధంగా చెప్పుకోలేని వేదన ఉంది చాలా ఉంది పార్టీలో నాకు జరిగినటువంటి విషయం అంటూ కంటతడి పెడుతూ, కేవలం ఒక తప్పు చేసినటువంటి ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతనికి ఉరిశిక్ష వేసే ముందు కూడా కనీసం తన చివరి కోరిక అనేది అడుగుతారు. కానీ నాకు ఆ విధంగా నాకు ఆ పార్టీలో జరగలేదు. అసలు నన్ను కనీసం వివరణ కోరలేదు, నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఆ వివరణ కోరే అవకాశం కూడా లేకుండా నన్ను డైరెక్ట్గా రాత్రికి రాత్రే పార్టీని నన్ను సస్పెండ్ చేశారంటూ ఒకసారిగా పార్టీ మీద తనకున్నటువంటి అనుబంధాన్ని, ఇన్నేళ్ళు తన పార్టీ ఉంది, ఇంట్లో పార్టీ, ఆమె ఇంట్లోనే ఆమె పార్టీనే, ఆమెని ఆ విధంగా పార్టీ బహిష్కరించేటప్పటికీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ విధంగా నన్ను కనీసం అడిగేటువంటి సందర్భం, చెప్పుకునే వివరణ ఇచ్చుకునే సందర్భం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె లేఖ లీక్ అయిన తర్వాత, ఆమె ఏదైతే మాట్లాడినటువంటి మాటల తర్వాత కేసీఆర్తో భేటీ అవుతారు, మాట్లాడతారనే వార్తలు కూడా అప్పుడు వచ్చినాయి ఆ క్రమంలో. కానీ ఆ ఫామ్ హౌస్లో కేసీఆర్ కవిత కలుస్తారన్న విషయం ఒక 2 రోజులు చక్కర్లు కొట్టింది, కానీ అవకాశం ఇవ్వలేదో దొరకలేదో తెలియదు. ఎందుకంటే అదే టైంలో ఇటుపక్క కాళేశ్వరం సంబంధించిన నోటీసులు అందుకుని ఉన్నారు. దానికి 1-2 సార్లు తారీఖులు మార్చి మళ్ళీ ఇంకొక రోజు అటెండ్ అవుతానంటూ కేసీఆర్ ఆ సీటు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఆ చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఫామ్ హౌస్లో 1-4 సార్లు ఆ టైంలో ఈటెల రాజేంద్ర వెళ్ళి రావటం, పక్క హరీష్ రావు వెళ్ళి రావటం, ఇటు పక్క దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏం జరిగింది అక్కడ, ప్రస్తుత పరిస్థితి ఏంది, ఏం ప్రశ్నలు సంధిస్తున్నారు, దాని గురించి ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆ విచారణలో ఏం చెప్పాలి, సమాధానాలు ఏం చెప్పుకోవాలనేటువంటి సలహాలు, సూచనలు, న్యాయపరమైన చిక్కులు ఏముంటాయి, ఇవన్నీ కూడా ఆ మైండ్ సెట్లో ఆ సమయంలో ఇదంతా జరిగేటప్పటికీ కొంతవరకు కవితను కలుస్తారంటే కవితను కలవలేదు, వెళ్ళి కేటీఆర్ కలిశారు, చివరికి కలవటాన్ని కూడా ఇష్టపడలేదు, ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి వార్తలు కూడా కొన్నాళ్ళు చక్కర్లు కొట్టినాయి. కానీ వాస్తవంగా ఆ సమయంలో చూసుకుంటే ఈ పక్క కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసుల విషయం పెద్ద హంగామా జరుగుతూ ఉంది. మళ్ళీ ఆ వార్తలు కొంచెం కూల్ అవుతుంది అనుకున్న సమయంలో ఒకసారిగా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన నోటీసులు, ఒకసారి దాని నోటీసుకు సంబంధించిన హంగామా క్రియేట్ అయింది. ఆ సమయంలో కూడా కవిత కేటీఆర్కే సపోర్ట్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడటం కూడా మనం చూసాం. ఇలాంటి జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మళ్ళీ పార్టీ పెడతారు అన్నటువంటి క్రమం జరిగింది. ఆ పార్టీ పెడతారనే ప్రముఖ దినపత్రిక దాన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్లో చేరతారనే విషయాన్ని బాగా హైలైట్ చేసే క్రమంలో మళ్ళీ ఆ పత్రిక మీద ఒక్కసారికి విరుచుకుపడ్డారు కవిత. ఇవన్నీ సాక్ష్యాధారం లేకుండా ఎలా మాట్లాడతారు? కాదు, దాని వెనక చాలా పెద్ద గ్రౌండ్ వరకే నడిచింది, దాదాపు ఢిల్లీ స్థాయి వరకు నడిచింది. కాకపోతే ప్రయత్నాలు కొంతవరకు బెడిసికొట్టేటప్పుడు హోల్డ్లో పెట్టేటప్పటికి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతుంది కవిత. లేకపోతే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేదంటూ కూడా వార్తలు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా, నిన్న శాసనమండలి ముందు రోజు వరకు కూడా ఏదో ఒక పార్టీలో చేరతారు అనేటువంటి ఒక వార్త, కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నారంటే ఒక వార్త, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్తో ఇటు రేవంత్ రెడ్డికి అనుసంధానంలో నడుస్తుంది అనేటువంటి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంటే, ఓ పక్క ఆమె డైరెక్ట్గానే రేవంత్ రెడ్డికి అనుసరణలో హరీష్ రావు నడుస్తున్నారు, వీళ్ళకేదో సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఈ రెడ్డిలు ఏదో ఫ్లైట్లో పర్సనల్గా మాట్లాడుకున్నారంటూ అప్పుడప్పుడు కవిత బాంబు పేల్చడం మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న శాసనమండలిలో జరిగినటువంటి ఏదైతే ఉందో రాజీనామా చేసే క్రమంలో ఇక నేను శాసనమండలికి రాలేను, ఇదే చివరిసారి అంటూ
పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఆమె మాట్లాడుతూ ఆమె గొక్కుబట్టి ఏడుస్తూ చెప్పిన సందర్భాలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు హైలైట్ అవుతున్నాయి. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశాను, జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించాను. తెలంగాణ బిల్లులకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెస్తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే, అక్కడ అప్పుడు తెలంగాణ బిల్లుకి సంబంధించిన విషయంలో. తర్వాత ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలైనవి. ఇప్పుడేదో ఆమె ఏదో ఎంపీగా నుంచినప్పటి నుంచి కాదు, అసలు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత నుంచే వెంటనే అప్పటి నుంచే ఆమె మీద ఆంక్షలు మొదలైనాయని చెప్పుకొస్తున్నాను. మొదటి నుంచే అది ఇంటర్నల్గా ఆమెకు ఏదో ఆంక్షలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, మొదటి నుంచి ఆమె భరిస్తూ వస్తున్నారు అనేటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి వార్త. నాపై కక్షగట్టి కుట్ర చేసి బయటకు పంపారు, అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చాను కూడా ఆమెకు చాలా క్లారిటీగా అర్థమవుతోంది. తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్గా మార్చారని కేసీఆర్ ధ్వజం. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు అనేటువంటి విషయంలో కూడా ఆమె మొదటి నుంచి కూడా ఆమె వ్యతిరేకత చెప్తానే ఉంది. దానికి సంబంధించి అసలు ఏం పీకామని చెప్పి మనం జాతీయ స్థాయిలో పార్టీ పెట్టబోతున్నాం, అప్పుడే నేను ఒప్పుకోలేదు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం అనేది నాకు ఇష్టం లేదని ఆ విషయం కూడా నా శాసనమండలి సాక్షిగా చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్మాల్ బ్రేక్ తీసుకుని మనం విశ్లేషణ దగ్గరికి వెళ్దాం.